ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మయంగా మారిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు కూడా చంద్రబాబు సర్కారు తీరుని అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోయినా జిఎస్డిపి లెక్కల్లో మతలబు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మొత్తంగా లోటు ఉన్నప్పుడు దానికి సూటు బూటు వేసి కవరప్ చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఆంధ్రజ్యోతి వ్యాఖ్యానిస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురిస్తుంది, ఈ విషయాల మీద మనతో మాట్లాడేందుకు ఆర్థిక వ్యవహారాల నిపుణుడు, దాంతోపాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నేతి ఉమామహేశ్వరరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం ఉమామహేశ్వరరావు గారు. నమస్కారం. ఉమామహేశ్వరరావు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిఎస్డిపి లెక్కల్లో మతలబు చేస్తుందంటూ వస్తున్న ఆరోపణలపై మీ అభిప్రాయం ఏంటి? జనరల్గా గత ప్రభుత్వం మీద మేము ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అనే అప్పుల మీదే మాట్లాడాం. రెవెన్యూ లోటు పెరిగిపోతూ ఉంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి. జీడిపితో పోలిస్తే అప్పులు జనరల్గా 20% ఉండాలి. నన్ను కూడా పార్లమెంట్లో డిస్కషన్ వచ్చింది. రాష్ట్రాలకు జీడిపిలో 20% అప్పులు దాటితే ఆపేయండి అని చెప్పారు ఒక కాంగ్రెస్ ఎంపీ. చర్చకు వచ్చింది అది. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మన అప్పు మన జీడిపికి మ్యాచ్ అయిపోయింది. అంటే ఇంతకంటే ఆర్థిక అరాచకం ఉండదు అనేది మేమే అప్పుడు ఆర్టికల్ 360 పెట్టండి అనేది ఆ ప్రభుత్వంలో ఆల్మోస్ట్ 3 years బ్యాకే మేము మాట్లాడాం. ఇవన్నీ ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం రోజు మాట్లాడేవాళ్ళు. ఇంకేళ్ళ మా డేటా తీసుకుని వీళ్ళ అనలిస్టులతో రోజు వచ్చేకి ఈరోజు ఇంత అప్పు, ఈరోజు ఇంత మొత్తం మాట్లాడేసి చర్చలు పెట్టి ఇన్ని మాట్లాడిన ఈ ప్రభుత్వం ఇదే మీరు చెప్పే ఈ ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ కూడా మాట్లాడిన వీళ్ళు ఆ రోజు ఎందుకు వ్యతిరేకించలేదని నేను అడుగుతా ఉన్నా. ఇన్ని సూపర్ 6 అంటే నేను ఆ రోజు రిపోర్ట్ ఒకటి రెడీ చేసి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాను, ఏళ్ళకి ఇచ్చాను, అన్ని పార్టీలకి ఇచ్చాను. మన రాష్ట్ర ఆదాయం ఇది, రాష్ట్ర ఆదాయంలో జీతాలు పోతే సో వడ్డీ 60,000 కోట్లు ఉంది. అప్పు తెచ్చుకోవటం తప్ప రెండో పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్రం దివాలా తీసిందన్న దాంతో నేను ఆ రోజు చెప్పింది ఈ పథకాలను ఎలా అమలు చేస్తారని అంటే మా బాబు గారు వస్తారు, ఆయన సంపాదించి సంపద సృష్టి చేసి ఆయన పంచుతారన్న విధంగా ఆ రోజు మాట్లాడటం, దాని మీద ఇదే ఆంధ్రజ్యోతి వీళ్ళంతా కూడా చర్చ చేయటం, మొత్తం వెళ్ళిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం రాగానే జగన్మోహన్ రెడ్డి బడ్జెట్లో పెట్టింది 50,000 కోట్లు, కార్పొరేషన్కి 50 అంటే 1,00,000 కోట్లు తెచ్చిన దానికే పెద్దగా మాట్లాడాం మేము. శ్రీలంక అయింది, పాకిస్తాన్ అయింది, పిచ్చి మాట్లాడిన మేమందరం కూడా ఈరోజు ఏకంగా ఇంచుమించు 1,80,000 కోట్ల అప్పుని బడ్జెట్లోనే చూపిస్తున్న దుర్మార్గం ఆలోచన అంటే పరాకాష్ట దానికి వీళ్ళు చెప్పుకున్న విధానం. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన తెచ్చిన తాలూకు వడ్డీకి పాను మిగతా తప్పు చేస్తున్నామని. పోనీ ఏమన్నా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఏమన్నా పని చేస్తున్నారంటే డెవలప్మెంట్కి పెట్టింది 0, గుండు 0. మీరు వెళ్ళి ఎకనామిక్ యాక్టివిటీస్లో చూడండి 500, 600 పెట్టారు. సో డెవలప్మెంట్ లేదు. రెండోది తెచ్చిన పథకాల్లో పోనీ సాంఘిక అభివృద్ధి జరిగిందంటే అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వలేదు, అట్లీస్ట్ సాంఘిక అభివృద్ధి జరిగిందంటే ఎడ్యుకేషన్ పెరగాలి, అలాగే హెల్త్ పెరగాలి, ఇవన్నీ పెరగాలి. ఏమీ లేదు, ఓన్లీ రాజకీయ పథకాలు అంటాం. ఇవన్నీ కూడా మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్సే రాష్ట్రాన్ని నాశనం చేసాయి అనేది నేను ఒక రీసెర్చ్ రెడీ చేసి ఇచ్చిన పరిస్థితి అన్ని పార్టీలకి. మనీ ట్రాన్స్ఫర్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ని సో చెప్పాలంటే మా అలాంటి వాళ్ళమి ప్రొఫెషన్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నా అట్లాంటివి వచ్చినా కూడా వచ్చిన పరిస్థితి అంటే రాష్ట్రం దివాలా వెళ్ళిపోయింది, రాష్ట్రం ఇబ్బంది పడతా ఉంది. అందుకే మేము గట్టిగా రావటం, మేము మాట్లాడటం, అజెండాతో వెళ్ళటం, ఈ చెత్త రాజకీయాలు పోవాలన్న దాంతోనే మేము ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, ఈ రెంటితో పాటు అమరావతి అప్పులు కూడా దాదాపు 47,500 కోట్లు ఇప్పటికే అమరావతి పేరుతో చేశారు. ఇట్లా అన్ని మార్గాల్లోనూ అప్పులు పెరిగిపోతూ ఉంటే మరి ఏంటి పరిస్థితి అంటారు? ఎట్లా తీరుస్తారు? ఈ భారం అంతా జనం ఎట్లా భరించాలంటే ఇక్కడ మీరు చూడాల్సింది ఫస్ట్ వచ్చేకి అప్పులు 2 రకాలు డైరెక్ట్గా తెస్తున్నాయి, అయ్యాలాగూ బడ్జెట్లో పెడతా ఉన్నారు. కార్పొరేషన్ ద్వారా తెచ్చిన అప్పులు మీరు ఆ ప్రభుత్వం ఆల్మోస్ట్ 2,00,000 కోట్లు వాళ్ళు తెచ్చారు. ఒక ఎగ్జాంపుల్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి పెట్టారు. పెట్టిన నెల రోజులకి 25,000 కోట్లు అప్పు తీసుకురావటం, 25,000 కోట్లు మళ్ళీ ఒక్క రోజులో ట్రాన్స్ఫర్ చేసేయడం, వాటి వరకు ఇప్పటి వరకు అకౌంట్ చేయని పరిస్థితి. ఇలా ప్రతి కార్పొరేషన్ ద్వారా అప్పులు. అలాగే సివిల్ సప్లైలో తెచ్చారు, ఏపీ ట్రాన్స్కోలో తెచ్చారు. ఎక్కడ దొరికితే అక్కడ తీసుకురావటం, కొంత వాటికి వాడటం, కొంత మళ్ళీ స్టేట్కి డైవర్ట్ చేయటం. అదే ప్రాసెస్లో అమరావతి తాలూకు కూడా అంటే
నేను వస్తుంది మొత్తం కాంప్రహెన్సివ్ అప్పులన్నీ కూడా మీరు చెప్పే చాలామంది. సో సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళు కానీ 5 లక్షలే లేదా 3 లక్షలు తెచ్చామంటున్నారు. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. మేము చెప్తుంది టోటల్ డెట్ అంటాం. అంటే డెట్ అంటే డైరెక్ట్ యాజ్ వెల్ యాజ్ కార్పొరేషన్ డెట్లన్నీ కలిపి 11 లక్షల కోట్లు వాళ్ళు వెళ్ళిపోయే టైంకి ఉన్నాయి. వీళ్ళు వచ్చాకి సరాసరిగా డెట్ ఇండైరెక్ట్ రెండు కలిపి సంవత్సరానికి 2 లక్షల కోట్ల అప్పుని తెస్తున్న పరిస్థితి కనపడుతుంది. మినిమం 2 లక్షల కోట్లు తెస్తున్న పరిస్థితి. 5 ఏళ్ళు అంటే ఇంచుమించు 10 లక్షల కోట్లు దాటుతుంది. అంటే ఇది ఒక 11, 10, 20 లక్షల కోట్లు. 20 లక్షల కోట్ల మీద 8% ఇంట్రెస్ట్ అంటే 1,60,000 కోట్ల ఇంట్రెస్ట్ అంటే మీరు అందరికీ తెలుసా మన రాష్ట్ర ఆదాయమే 1,55,000, 1,60,000, 1,65,000 అంటే మన రాష్ట్ర ఆదాయానికి సమంగా ఇంట్రెస్ట్ చేసిన ఘనత ఈ రెండు పార్టీలకు జరిగినాయి. కాబట్టి ఇంతలా మేమందరం కూడా బాధపడి సో నేను యావరేజ్గా 8 అని చెప్తా ఉన్నాను. 8% వేసుకున్నా 2029కి ఆంధ్రప్రదేశ్ దివాలా తీయబోతుంది కాబట్టి, అంటే వెళ్ళిపోతుంది కాబట్టి వీళ్ళ 2 కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో లేవు. జగన్మోహన్ రెడ్డి భారతీ హైదరాబాద్లోనే ఉంటుంది, ఆ భారతీ సిమెంట్స్. వీళ్ళ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళకి తెలిసి ఏదో రోజు ఆంధ్రప్రదేశ్ శ్రీలంకలాగా అవుతుంది, ఆ రోజు మనల్ని ప్రజలు వెంటబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన ఆస్తులు ఏమీ లేకుండా లోకేష్ బాబు చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో సింగిల్ ఆస్తి లేదని. ఎందుకుంటుంది మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ మునిగిపోయే పడవ ఎంతకాలం గడిస్తే అంతకాలం. దీన్ని కవర్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఆ అప్పుని కవర్ చేసి లేదా ఆదాయాన్ని పెంచడం కోసం అని అభివృద్ధి అని చెప్పి మా రైతుల భూములను పెట్టుబడిగా మొదలుపెట్టారు ఇక్కడ. సో చాలామంది రైతులు అప్పుడు అనుకునే వాళ్ళు అప్పులు తెస్తే మనకేమవుతుంది, మనకేమిద్దంటే మీ భూమి పోతుంది. ముఖ్యంగా అప్పులు తీసుకురావటం వల్ల మీ భూములు పోతా ఉంది ఈరోజు. ఎందుకంటే పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే పెట్టుబడి ఇవ్వాలి. పెట్టుబడికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే పరిస్థితి లేదు, మనం సబ్సిడీలు ఇచ్చే గవర్నమెంట్ పరిస్థితులు లేదు. కాబట్టి రైతు భూమిని పెట్టుబడిగా పారిశ్రామికవేత్తలని ఆహ్వానించే పరిస్థితి కనపడతా ఉంది. ఇదే రాష్ట్రంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు చెప్పే అభివృద్ధి అనేది చెప్పదలుచుకుంది. మీరు చెప్పినట్టు పారిశ్రామికవేత్తలు రాయితీలు ఇవ్వకపోవడం కదా అదనంగా ఇస్తున్నారు. గూగుల్కి సుమారుగా 30,000 కోట్లు, నిన్ననే రిలయన్స్కి 1,600 కోట్లు పెట్టుబడి పెడతానంటే 700 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు. ఇంత పెద్ద మొత్తం రాయితీలు ఇస్తే ఆ కంపెనీల వల్ల వచ్చే ఉపాధి ఎంత అంటే 650 కోట్ల రాయితీలు ఇచ్చే దగ్గర 1,200 మందికి ఉపాధి వస్తుందని చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటారు, రాష్ట్రానికి ఏం జరగబోతుందంటారు? ఎట్లా ఇక్కడ నేను రాయితీలు అనేది స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ట్యాక్సెస్ మినహాయింపు, అంటే వీళ్ళ దగ్గర మనీ లేవు. అంటే వీళ్ళకి పాజిబుల్ అయిన వరకు అంటే అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్లు. సో రైతుల భూముల్ని ఒక ఉపాధి కింద వాళ్ళకి పెట్టుబడిగా, ఇప్పుడు మీరు గూగుల్ సెంటర్ కానీ లేదా మా ఇండోసోల్ కానీ 8,000 ఎకరం, ఆ ఏం చేస్తాడో తెలియదు. 8,000 ఎకరం, మళ్ళీ దానికి 2,000 స్టాంప్ డ్యూటీ మినహాయింపు. రాయితీలు అంటే రాబోయే భవిష్యత్తు ట్యాక్సెస్ని కూడా ఇస్తున్నారు. మీరు స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుంటే దాంట్లో ఒక 20 ఏళ్ళు లిక్కర్ మీద వచ్చే ఆదాయాన్ని తనఖా పెట్టి తెచ్చిన పరిస్థితి. అంటే మన మునిమనవల భవిష్యత్తులను కూడా తనఖా పెట్టి ఇళ్ళు అప్పులు తీసుకొచ్చిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం ఈ మెస్అప్ని క్లియర్ చేయాలన్నప్పుడు మనం 2-3 తరాలు దీన్ని క్లీన్ చేయలేని పరిస్థితి. ఇవన్నీ దాచిన నిజాలు. కాబట్టి ఇవన్నీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో రావటం సంతోషం. నేను అనుకుంటుంది ఇక్కడ కూడా చిత్తశుద్ధితో అది వచ్చిందని నేను అనుకోను. ఏదో వాళ్ళ మధ్య తేడానో లేదా బేరం కుదరటం ఏదన్నా మిస్ అయిందనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళకే మేము చెప్పాం, మేమే రిపోర్ట్లు ఇచ్చాం, మమ్మల్ని ఏ రోజు దీని మీద చర్చకు పిలిచిన పరిస్థితి కనపడలేదు. మమ్మల్ని ఎక్కడా బయటికి వెళ్ళే విధానం లేదు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజైనా దీని ఒక మంచి పరిణామం. వాళ్ళు దొంగలు అనుకుంటూ పంచుకునే కాడ బయటకు వచ్చి నిజాలు బయటపడుతున్నట్లు ఇది వాస్తవం. ఇప్పుడు మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇట్లా అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ మారిపోతూ ఉంటే మరి భవిష్యత్ తరాల సంపదను కూడా ఇప్పుడే తాకట్టు పెట్టేస్తూ ఉంటే ఎట్లా అంటారు దీనికి పరిష్కారం? దీనికి మేము యాక్చువల్గా భారత రాజ్యాంగంలో పెద్ద ఆయన బిఆర్ అంబేద్కర్ ఆ రోజు ఊహించారు ఇలాంటి పరిస్థితులు వస్తాయని. ఆర్టికల్ 360 ఒక క్లాజ్ పెట్టాడు ఆయన. ఆర్టికల్ 360 ఏదైతే రాష్ట్రం విచ్చలవిడిగా అప్పులు తీసుకొచ్చి దివాలా తీసే పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే ఆర్థిక ఎమర్జెన్సీ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఆర్థిక ఎమర్జెన్సీకి ఇన్వాల్వ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు ఆర్థిక ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసినప్పుడు ఇక్కడ ఎంప్లాయీస్ తాలూకా శాలరీలు 40% కట్ చేస్తారు. అన్నెసరీ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ అంటే పెట్టే ఖర్చు ప్రొడక్టివా అన్ప్రొడక్టివా చూస్తారు. ప్రొడక్టివ్ అంటే ఈ రూపాయి పెడతాం వల్ల ఏమన్నా మనకు ఆదాయం వస్తుందా లేదా సామాజిక అభివృద్ధి జరుగుతుందా. ఈ అసెస్మెంట్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ పథకాలు మనకూడదు కానీ పనికిమాలిన పథకాలన్నీ కూడా తీసేసే
పరిస్థితి ఫస్ట్ వస్తుంది. రెండోది వచ్చేకి దుబారా ఖర్చులు తగ్గే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే విచ్చలవిడిగా కుల కార్పొరేషన్లు పెట్టడం, కుల కార్పొరేషన్ డైరెక్టర్లు, ఆ డైరెక్టర్లు మళ్ళీ వాళ్ళకి పదవులు, మొత్తం ఒక అరాచక ఆర్థిక విధానం ఆంధ్రప్రదేశ్లో మీ డబ్బే సోదరులారా అరాచక ఆర్థిక విధానం నడుస్తుంది. కాబట్టి ఆర్థిక ఎమర్జెన్సీ పెడితేనన్నా ఒక 3-4 ఏళ్ళు ఈ మొత్తం బడ్జెట్ వర్కౌట్ చేసి బడ్జెట్ విధానం కూడా అప్రూవల్ తెచ్చుకునే పరిస్థితి వస్తుంది కేంద్రం నుంచి. అప్పుడు మనకి ఎంత వస్తుంది, దీంట్లో ఎంత మనం ఈఎంఐలు కడతానికి పోతా ఉంది, డెట్ రీస్ట్రక్చర్ చేసేసుకొని తెచ్చిన అప్పు ఏదైతే ఉందో అభివృద్ధికి పెట్టే విధంగా దీన్ని రివైవ్ చేసే, అంటే మనం ఒక మనిషి చనిపోతానికి సిద్ధంగా ఉండి ఆ ఐసీయూలో పెట్టేసి మనం మెడిసిన్ ఐసీయూలో మెడిసిన్ ఎట్లయితే మార్చేసే విధానం ఉంటుందో అలాంటి మెడిసినే అలాంటిదే ఆర్టికల్ 360 పెట్టే విధానం. అది నేను గత గవర్నమెంట్లోనూ పెట్టుంటే ఈ పాటికి అసలు ఈ మెస్అప్ కూడా ఉండేది కాదు. ఇప్పటికీ మనం దాటిపోయాం ఆల్రెడీ 15 లక్షల కోట్లు. అంటే నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాలు కఠిన నిర్ణయాలు తీసుకొని కఠినంగా పథకాలు అన్నీ సాక్రిఫైస్ ప్రజలు చేస్తే తప్ప దీని నుంచి బయటపడే పరిస్థితి ఉండదు. ప్రజలు చేయటానికి ఈరోజు మద్దతు ధరకి డబ్బులు లేవు. చెప్పాలంటే పోలీసు డిపార్ట్మెంట్లో వాళ్ళు పోలీస్ స్టేషన్లో టీకి కూడా ఖర్చులు డబ్బు లేనప్పుడు మొత్తం పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ ఆ ఎమ్మెల్యే మీద ఆధారపడి మొత్తం మిమ్మల్ని ప్రెజర్ చేసి ఒత్తిడి చేస్తున్న స్వతంత్ర సంస్థలు అన్నిటినీ నిర్వీర్యం చేశారండి. పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ అన్నీ కూడా ప్రభుత్వం మీద నిధులు లేక ఆధారపడి వాళ్ళ దయాదక్షిణల మీద ఆధారపడి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మాట్లాడలేని పని లేని పరిస్థితి వచ్చింది. ఇది ఆర్టికల్ 360 పెడుతుంది తప్ప రెండో పరిష్కారం లేదనేది మనం చూస్తుంది, అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక ఎమర్జెన్సీ పెడితే తప్ప ఈ గడ్డు పరిస్థితి నుంచి గట్టెక్కే అవకాశం లేదన్నట్టు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రభుత్వం ఆర్థికంగా ఆదాయం లేకపోయినా సరే అనేక పథకాల హామీలు ఇచ్చి సంపద సృష్టిస్తామని చెప్పి అలాంటి ప్రయత్నం జరగకపోవడం వల్ల ఇంత దుస్థితి దాపురించినట్టుగా ఆయన చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నట్టుగా నేతి ఉమామహేశ్వరరావు అభిప్రాయపడ్డారు.